ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ మేము ముందుకి తీసుకెళ్ళామంటే అది థాలసీమియా పిల్లల కోసం స్పెషల్ గా ఆ ప్రోగ్రామ్ అనేది మేము ముందుకు తీసుకెళ్ళాం. మేము ఏది చెప్తామో అది చేస్తాము. అట్లానే మేమేది ప్రజలకి మేము హామీ ఇచ్చాము, మేము బ్లడ్ బ్యాంక్ కానీ థాలసీమియా సెంటర్స్ కానీ మేము ఓపెన్ చేస్తాము. అట్లానే ఇక్కడ విజయవాడలో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ లో మేము బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లల కోసం వాళ్ళ కోసం మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ అనేది నెక్స్ట్ ఫిబ్రవరి 2026 లో ఫిబ్రవరిలో మేము ఇది ఇనాగ్రేషన్ చేస్తాము తప్పకుండా. ఇవన్నీ మేము ముందుకు తీసుకెళ్లగలుగుతున్నామంటే ఇది దాతలు, ఇది ఒట్టి ఒక ట్రస్ట్ మాది అని అన్ను 10 మంది చెయ్యి కలిపితేనే మేము మంచి పనులు ముందుకు తీసుకెళ్లగలం. ఒక ట్రస్ట్ వల్లనే కాదు, మాతో పాటు చాలా మంది దాతలు ఏమీ అడగకుండా మా మీద నమ్మకంతో వాళ్ళు ముందుకొచ్చి మాతో చెయ్యి కలిపి మేమున్నాము అనే హామీతో వాళ్ళిచ్చే డొనేషన్స్ తో మేము ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఇప్పుడు కూడా చాలా మంది విరాళాలు ఇచ్చారు. అది నేను ఎప్పుడు గుర్తు చేస్తాను అందరికి, అది లక్షలవునే, కోట్లవునే, వేలవునే, 10 రూపాయలవని తిరిగి మనం సమాజానికి సేవ చెయ్యాలి. తర్వాత మా హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ తో కూడా వాళ్ళు మాకు దాతలుగా నుంచుని వాళ్ళు ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ తో ముందుకి వాళ్ళు కూడా చేయగలిపి మేము ముందుకి తీసుకెళ్లగలుగుతున్నాం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సంజీవిని ఫ్రీ హెల్త్ క్లినిక్స్ అనేది మేము ముందుకు తీసుకెళ్తున్నాం. దీంతో 1,60,290 మందికి సేవలు అందించాము. దీంట్లో 4,02,50,000 రూపాయలు ఇప్పుడు వరకు ఖర్చు అయ్యింది. అట్లానే కాకుండా మేము హెల్త్ క్యాంప్స్ కూడా నిర్మించాం. 14,056 హెల్త్ క్యాంప్స్ ముందుకు తీసుకెళ్లాం. తద్వారా 20 లక్షల మందికి దీంతో ఉపయోగపడింది. అట్లానే దీని ఖర్చు 22.43 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అట్లానే మేము ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా గండిపేటలో స్కూల్ గాని ఉమెన్ డిగ్రీ కాలేజ్ ముందుకు తీసుకెళ్తున్నాం. దాని ద్వారా వచ్చిన లాభాలతో చల్లపల్లి స్కూల్, అది పేద పిల్లలకి, తల్లి తండ్రులు లేని పిల్లలకి, వాళ్ళకి ఆ స్కూల్ ఇప్పుడు వరకు నడిపిస్తున్నాము. దీంట్లో 2,020 మంది పేద పిల్లలకి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి ఫ్రీ బోర్డింగ్, లాడ్జింగ్ ప్లస్ ఎడ్యుకేషన్. అండ్ మీరు ఒకటి మీకు చెప్పాలి, ఆ చల్లపల్లి స్కూల్లో పిల్లలు ఎంత డిసిప్లిన్డ్ గా ఉంటారో అట్లానే అక్కడ రిజల్ట్స్ అనేది 100% అక్కడ వస్తుంది. వాళ్ళకి తెలుసు, లేనే వాళ్ళకి తెలుసు ఆ బాధ. వాళ్ళు కష్టపడాలని ఆ పట్టుదలతో వాళ్ళు బాగా చదువుకుంటారు. ఇప్పటి వరకు ఎప్పుడు స్థాపించామో అప్పటి నుంచి ఇప్పుడు వరకు మాకు ఏ ఇష్యూస్ ఆ చల్లపల్లి స్కూలు పిల్లలతో ఎప్పుడు రాలేదు. అది లేని వాళ్ళకి తెలుస్తుంది ఎంత అవసరం. అది వాళ్ళ జీవితాల్లో ఆ ఎడ్యుకేషన్, విద్య అనేది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి ఆ కృతజ్ఞత కూడా మా ట్రస్ట్ మీద. ఆ స్కూల్కి వెళ్తే కూడా నాకు చాలా సంతోషం ఆ పిల్లల్ని చూస్తే. ద పాజిటివ్ వైబ్రేషన్స్ ఐ గెట్ ఫ్రమ్ దెమ్ ఇస్ ఎక్సలెంట్. డిజాస్టర్ రిలీఫ్ అప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటాంది. మెడిసిన్స్ గాని, కేరళలో వరదలు వచ్చినప్పుడు పుస్తకాలు అవసరమైనప్పుడు పుస్తకాలు గాని, అట్లానే హుద్హుద్ అప్పుడు, ఇంకా మొన్నటికి మొన్న విజయవాడ ఫ్లడ్స్ అప్పుడు కూడా మేము ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుండి, అట్లానే ఇక్కడే కాదు కర్నూల్, మహబూబ్ నగర్ ఎప్పుడు అవసరమో ప్రజలకి విపత్తి వచ్చినప్పుడు ఎప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముందుంటాంది. అట్లానే కొత్తగా మేము న్యూట్రిఫుల్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది ఒక యాప్ ముందుకు తీసుకెళ్తున్నాం. దీని ద్వారా 3,40,000 మందికి ఉపయోగించుకుంటున్నారు. ఇది ఇట్స్ మెయిన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద హెల్త్. దీంట్లో 16 మంది న్యూట్రిషనిస్ట్, డాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు ఈ యాప్ వాడతారో మేము ఫ్రీగా వాళ్ళకి డైట్ ప్లాన్ గాని, వాళ్ళు ఏం వ్యాయామం చెయ్యాలి అనేది ఈ హెల్త్ యాప్ ద్వారా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అట్లానే స్త్రీ శక్తి ప్రోగ్రాం కింద ఎన్టీఆర్ ట్రస్ట్ మహిళలకి 35 పుషింగ్ కార్ట్స్, 47 కుట్టు మెషిన్లు,
25 ఫుడ్ కార్ట్స్, తర్వాత 5 ట్రైసైకిల్స్, ఇవన్నీ 20 లక్షలు ఖర్చు అయింది. ఇది మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవన్నీ మేము ముందుకు తీసుకెళ్తున్నాం అనేది మెయిన్ మా కృతజ్ఞతలు దాతలకి. తర్వాత ద క్రెడిట్ అంతా మా టీమ్ వర్క్. మేమే కాదు, లీడర్సే కాదు, దాని కింద ఉండే టీం చాలా అవసరం. నేను ప్రతి దాంట్లో నేను టీం వర్క్ అనేది చాలా నమ్ముతాము. మాకు ఎన్ని రివార్డ్స్ వచ్చినా అది చివరికి టీంకే వెళ్తుంది, మాకు కాదు.